హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా దిగువ మగం సొంత స్వగృహానికి వచ్చాను. మా ఊర్లో మా అత్తగారు ఈమె కుంటముక్కల రామచంద్ర నాయుడు భార్య కుంటముక్కల రాజమ్మ. మా అత్త అరుణ్ కుమార్ వాళ్ళ దగ్గర కూడా అవార్డు తీసింది. అరుణ్ కుమార్ రమాదేవికి చాలా ఇష్టం. అరుణ్ కుమార్ వాళ్ళ కూతురికి మా అత్త అంటే, ఎందుకంటే చిన్నపిల్లలు అప్పుడు బాగా ఆడిపించేదంట వాళ్ళని. కాబట్టి వచ్చినప్పుడు జయదేవ్ సార్ అయితే రమాదేవి అయితే వచ్చి అత్తని పలకరించకుండా పోరు. అరుణ్ కుమార్కి అత్త అవుతుంది ఈమె. కాబట్టి మా అత్తకు ఎన్ని సంవత్సరాలు? 85 ఏండ్లు అవుతా ఉంది. నీకు 85 ఏండ్లు కదా అత్త? ఎన్ని ఏండ్లు నీకు? 93 సంవత్సరాలంట. అత్త యాక్టివ్, ఎప్పుడు చలాకి, ఎప్పుడు కత్తి. అమెరికా నుంచి సరసా వచ్చింది, రమ్మును అని అడిగిందంట. ఈరోజు చూసే భాగ్యం కలిగింది. మా అత్త దేవుడితో సమానం. 80 ఏళ్ళు పైబడితేనే పెద్దోళ్ళు దేవుళ్ళు అయిపోతారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పెద్దోళ్ళని చూసి గౌరవించేది నేర్చుకోవాలి. ముగ్గురు కూతుర్లలో బాలరాణి, సంధ్యారాణి, ఉషారాణి. బాలరాణి అయితే లేదు. మా సంధ్యారాణి అమ్మ బాగా చూసుకుంటుంది. వాళ్ళ భర్త గారు జయరామన్న కూడా బాగా చూసుకుంటున్నారు. మనిషిని పెట్టారు. ఈరోజు నేను టిఫిన్ తీసుకొచ్చాను మా అత్తకు. మా అత్త అంటే మా గ్రామంలో అందరికీ ఇష్టమే. కాబట్టి మా అత్తని నేను నిజంగానే ఛానల్లో పెట్టాలని ఎన్నో రోజులు అనుకున్నాను. ఈరోజు అవకాశం వచ్చింది. ఇప్పుడు కూడా యాక్టివ్ మాట. రాజమ్మ అంటే రాజమ్మే. బాయ్ చెప్పు. ఉషారాణి ఎక్కడుందమ్మా? హైదరాబాద్లో ఉషారాణమ్మ ఉంది. ఉషారాణమ్మ పెద్ద కూతురు, రెండో కూతురు బాలరాణి కదా. సంధ్యారాణి రెండో కూతురు, మూడో కూతురు బాలరాణి. దీనిలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా ఒకే రకం పేర్లు పెట్టకూడదు. వీళ్ళు సంధ్యారాణి, బాలరాణి, ఉషారాణి అని పెట్టినారు కాబట్టి ఒక ఆమె ఎగిరిపోయిందనమాట. కాబట్టి ఎవరైనా పేర్లు తేడాగా పెట్టాలి. మీరు కావలిస్తే కూడా గమనించండి. చాలా సంతోషం. ఈ పొద్దు మా అత్తని అందరూ చూడాలని పెడుతున్నాం. దిగువ మాగంలో కుంటముక్కల రామచంద్ర నాయుడు, రాజమ్మ పేర్లు కూడా చూడండి ఎంత బాగా కుదిరాయి మా అత్తకు. కాబట్టి ఎంతో బతుకున్న వాళ్ళు వీళ్ళు. ఈ పొద్దు కూడా ఏం కొదవలేదు. కొడుకులు లేదని కొదవ లేకుండా కూతుర్లు బాగా చూసుకుంటున్నారు. చూడు మా అత్త బాయ్ చెప్తుంది. యాక్టివ్. చాలా సంతోషం.